ఆ ప్రాంతంలో ఈ ఏం చెప్పాను నేను, రెండు వైపులో కూడా గుళ్ళు. జూయిస్ అనేటువంటి గుడి, సూర్య భగవానుడు అర్ధచంద్రాకారంలో ఆ గుడి పైన ఒక ఫిగర్ కనబడుతూ ఉంటుంది. చివరికి వెళ్ళిపోతే ఆ గుడికి ఎదురుగుండానే డైనాసియస్ అనేటువంటి దేవత ఇంకో గుడి ఉంది. ఈ వీధి చివరిలో చివరికి వెళ్ళిపోయాం అనుకోండి, జూయిస్ అనేటువంటి దేవత గుడి ఉంది. దానికి ఎదురుగుండానే డైనాసియస్ అనేటువంటి దేవత గుడి కూడా ఉంది. ఈ డైనాసియస్ అనేటువంటి దేవత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆ డైనాసియస్ అనేటువంటి దేవుడు త్రాగుడుకు దేవుడు, మందుకు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? ఇదేంటండి, త్రాగుడికి దేవుడు కూడా ఉంటాడు, చదువులకి దేవుళ్ళు లేరా, గర్భానికి దేవుళ్ళు లేరా? అర్తిమాదేవి కడుపిచ్చేటువంటి దేవత, మనం మాట్లాడుకున్నాం కదా. ఐశ్వర్యానికి ఇచ్చే దేవతలు దేవుళ్ళు లేరా? పేర్లు అయితే ప్రస్తావనించాను, మీకు అర్థమైపోతే సరిపోదు. తోడికి దేవుళ్ళు లేడా, బలానికి దేవుళ్ళు లేడా? ఇలా దేవుళ్ళు అలాగున్నా రోజున త్రాగుడికి దేవుడు అన్నమాట. ఎవరో పేరు చెప్పాలి మీరు. డైనాసియస్ అనేటువంటి దేవుడు. ఆయన కూడా పెద్ద గుడి కట్టేశారు, త్రాగుడికి దేవుడు ఆయన. ఆ దేవుడు దేవాలయం యొక్క గొప్పతనం ఏంటంటే, అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా, అక్కడ మరి రకరకాలైన వైన్స్ దొరుకుతాయి కదా. ఏ భక్తుడైనా సరే చర్చికి వచ్చే ముందు పుస్తకాలు ఏమంటే కొనుక్కుని వస్తాడు. హైందువులు అనుకోండి, కొబ్బరికాయో లేదంటే అరటిపళ్ళలో కొనుక్కుని ప్రసాదంగా తీసుకెళ్తారు. కానీ ఈ గుడికి వచ్చే వాళ్ళు 2 సీసాల మందు బాటిల్ తీసుకుని రావాలి. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అది, ఈ దేవత యొక్క ప్రాముఖ్యత అది. అంటే దేవుడు త్రాగుడుకు దేవుడు కాదు, దేవుడు గనుక ఆ దేవుడికి నైవేద్యంగా ఏమిచ్చేవారు? మందు ఇవ్వాలి. అంటే ఆ దేవుని కొలిచేటువంటి ఏ భక్తుడైనా దేవాలయంలోకి రావాలంటే బయట 2 బాటిల్ మందు సీసాలు కొనుక్కొని ఆ 2 మందు సీసాలతోనే రావాలి. అవునా కదా? కాబట్టి బాగా వ్యాపారం జరిగేది అక్కడ, మందు వ్యాపారం. ఇప్పుడు హైందవ దేవాలయం ఉన్నాయనుకోండి, ఆ దేవాలయం ముందు కొబ్బరికాయలు అట్టుపళ్ళు షాప్ పెట్టారు అనుకోండి, ఆడి బిజినెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చర్చ్ ఉంది, చర్చ్ ఎదురుగుండా దైవ సంబంధమైన పుస్తకాలు అమ్మి షాప్ పెట్టారు అనుకో, ఆ బిజినెస్ ఎలా ఉంటుంది? కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా మందు బాబులకి, మందు అమ్మేటువంటి షాపులకి పేరు కాంచిన పట్టణం కనుక ఆ గుడి ఎదురుగుండానే జ్యూస్ గుడి పక్కన రకరకాలైనటువంటి మందు అమ్మేటువంటి ఒక ఏమంటారు దాన్ని, వైన్ షాప్ ఉండేది. ఆ వైన్ షాప్లోకి ఫస్ట్ వెళ్ళి కొబ్బరికాయలు ఎలా కొంటారో, అరటిపళ్ళు ఎలా కొంటారో ఆ విధంగా 2 సీసాలు కొనుక్కొని ఆ 2 సీసాలని కూడా పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి. ఆ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత 2 సీసాలని ఆ దేవత ముందు పెట్టేయాలి. ఆశ్చర్యం వేస్తుందా? ఏట్లేవా? నిజం, నేను చెప్పేది అబద్ధమేం కాదు, ఉన్న విషయమే. 2 సీసాలు అక్కడ ఉన్న పూజారి గారికి ఇస్తే ఆ పూజారి గారు ఆ విగ్రహం దగ్గర కొంచెంసేపు ఉంచి 1 సీసా ఇస్తారు, 1 సీసా ఆయన ఉంచేసుకుంటారు. పూజారి గారికి బెనిఫిటే కదా. 1 సీసా వచ్చేస్తుంది, తాగుతాడో లేకపోతే అమ్మేసుకుంటాడు, అది అనవసరం. అయితే 1 సీసా దేవుడికి ఇచ్చేసేవాళ్ళు, 1 సీసా మాత్రం ఈ భక్తుడు తెచ్చినటువంటి భక్తుడు శుభ్రంగా తాగేసి ఫుల్గా డ్యాన్స్ చేసేసి పడిపోవాలి. అదే అక్కడ భక్తి. మందు పట్టుకెళ్ళి మందు ఫుల్గా వేసేసి డ్యాన్స్ గట్టిగా వేసేసి తాగేసి కొట్టేసుకుని పడిపోవడం అక్కడ భక్తి. కాబట్టి కిటకిటలు ఆడిపోతూ ఉండదు మందిరం అంతానే. ఇంకా దేవాలయం అంతా కూడా కిటకిటలే మనుషులతో. అలాంటి దేవాలయం ఉంటే అంత బాగుంటుంది. యేసు ప్రభువుని వదిలేసి ఇంకో దేవుళ్ళు అందరూ ఆ దేవుడిని నమ్మేసుకుంటారు. ఇంకా నిరంతరము కూడా ప్రతి క్షణము కూడా ఆ దేవాలయంలో నుంచి పొగ బయటకు వస్తూనే ఉండేదంట. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉండే. తాగేడు ఎందుకు అలా తాగేవారంటే, చచ్చిపోయే వరకు తాగడానికి డబ్బులు లోటు లేకుండా చూసే దేవుడా, నీకో సీసా నాకో సీసా, అది వాళ్ళ విశ్వాసం. ఇప్పుడు సీసా ఒక దేవుడికి ఇచ్చేస్తే ఆ దేవుడికి చచ్చిపోయే వరకు తాగడానికి లోటు లేకుండా చూసుకుంటాడనే విశ్వాసంతో 2 సీసాల్లో 1 సీసా ఆయనకి ఇచ్చేవారు, 1 సీసా పుల్లిగా వేసేసి పోయేవారు. అంతే. కొట్టుకునే వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకునే వాళ్ళు తిట్టుకోవడం, డ్యాన్సులు వేసే వాళ్ళు డ్యాన్సులు వేసుకోవడం, ఈ విధంగా జరుగుతూ ఉండేది. వాళ్ళ నమ్మకం అది. డైనాసియస్
అనేటువంటి దేవుడికి ఒక సీసా ఇస్తే చచ్చిపోయే వరకు కూడా మందుకి లోటు ఉండదు. ఆయురు ఆరోగ్యాలతో దీవిస్తాడు దేవుడు. బాగా త్రాగేటువంటి అలవాటు ఎవరికన్నా ఉందనుకోండి, ఆ అలవాటులో కొనసాగుతున్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఏదన్నా ఉంటుందో తెలుసా? చేతిలో డబ్బు వద్దు, ఉండడానికి ఇల్లొద్దు, తినడానికి తిండొద్దు, తాగడానికి 100 రూపాయలు ఉంటే చాలు. ఎవరన్నా అనుకుంటారు, నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. బాగా త్రాగుడికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి కోరుకునే ఏకైక కోరిక ఏదన్నా ఉందంటే చచ్చిపోయేంత వరకు మందుకు మాత్రం లోటు ఉండకూడదు అని కోరుకుంటాడు. సాయంత్రం అయ్యేసరికి ఆ 100 రూపాయలు చేతికి వస్తే చాలు అని కోరుకుంటాడు. ఆ నమ్మకంతో ఈ సీసా ఆయనకి ఇచ్చేసాం అనుకో, ఇంక చచ్చిపోయే వరకు మందుకు లోటు రాదురా బాబు అనే నమ్మకంతో, విశ్వాసంతో 2 సీసాలు పట్టుకెళ్ళేవారు అక్కడికి. ఒక సీసా దేవుడి గారికి, ఒక సీసా భక్తుడి గారికి. మరి ఆ దేవుడు తాగేవాడా లేకపోతే పూజారి గారే పుల్లిగా వేసేసి ఏం చేసేవాడు నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ సంస్కృతి నడుస్తూ ఉండేది. బాగా తాగేసి డ్యాన్సులు వేయడమే, డ్యాన్సులు వేస్తూ ఉండేవారు, మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ఉండేవారు. అంత భయంకరమైన పట్టణం అండి. ఇప్పటికీ కూడా అలాంటి సంస్కృతి ప్రపంచంలో ఉందా లేదా? ఎక్కడ ఉంటో చెప్పండి. పబ్బుల్లో, బారుల్లో ఫుల్గా తాగేసి డ్యాన్స్ వేస్తుంటారు చూడండి. ఆ సంస్కృతి అంతా కూడా ఇక్కడి నుంచి వచ్చింది. ఆ సంస్కృతి అంతా కూడా ఈ డైనాషియస్ అనేటువంటి దేవుడి నుంచి వచ్చినాయి. పాశ్చాత్య దేశాల నుంచి తెచ్చిపెట్టుకున్న అలవాట్లు. ఒకప్పుడు ఇండియాలో ఏమీ బార్లే ఉండేవి కాదు, పబ్బులే ఉండేవి కాదు, డిస్కోలే ఉండేవి కాదు. కొంతమంది పాశ్చాత్య దేశానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉండి ఇలాంటి దరిద్రగొట్టు అలవాటులు కూడా మనకు అలవాటు చేసి వెళ్ళిపోయారు. మంచి చేశారు, చెడు చేశారు, 2 చేశారు. కానీ లోకం చెడు గురించే మాట్లాడదు, మంచి మాట్లాడుకోదు. అది పరిస్థితి. ఇప్పటికీ పబ్బులు ఉన్నాయి, ఇప్పటికీ బార్ అండ్ డిస్కోస్ ఉన్నాయి. ఫుల్గా అమ్మాయిలు వచ్చేయడం, అబ్బాయిలు వచ్చేయడం, ఫుల్గా మందేసేయడం, డ్యాన్సులు వేసేయడం, బట్టలు ఊడిపోయే వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేసేయడం, ఎవరింటికి అలిగి వెళ్ళిపోవడం. ఇది పరిస్థితి. ఇప్పటికీ నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. హైదరాబాద్లో అయితే ఫుల్గా డెవలప్ అయిపోయింది ఈ కల్చర్. ఇంకా విశాఖపట్నం, వైజాగ్లో తక్కువ ఉంది. కాకినాడకి టచ్ అయ్యి వెళ్ళిపోయింది నేను ఉండే కాలంలో. తర్వాత అది పోయింది. కానీ ఇప్పటికీ ఆ కల్చర్ మనకు కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు నేను ఏమీ తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ ఏ యవనస్తుడైనా యవనస్తురాలైనా సరే మనం చెడిపోకూడదని వెళ్ళినా ఆటోమేటిక్గా చెడిపోతారు. అది కామన్, అది ఆ కల్చర్ అలాంటిది. అంటే అందరూ ఈ విధంగానే ఉంటారు అని నేను అనట్లేదు, కానీ చాలామంది 100% మంది కల్చర్కి అలవాటు పడిపోతారు. అమ్మాయిలు లేదు, అబ్బాయిలు లేదు, ఫుల్గా తాగుతారు, అక్కడ ఫుల్గా డ్యాన్సులు వేస్తారు. 6:30 ఈరోజు సాటర్డే కదా, సాయంత్రం 6:30 కానీ మీరు వెళ్తే అక్కడ ఉన్నాయి ఫ్యాట్ పీజన్ అని, ప్రిజ్మ్ అని, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ప్రసన్న గారు అలా. నీకేమవుద్ది శిరీష? అత్త కూతురు. ఆ ఫ్యాట్ పీజన్ అనేటువంటి ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఇలా అత్త కూతురిదే. కిటకిటలాడిపోతూ ఉంటారు. ప్రిజ్మ్ అనేది నాగార్జున గారిది. ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి, నేను చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ పేర్లు ఎందుకు చెప్పానంటే కొంచెం ఇలా తెలుసున్నారు కాబట్టి, అలాంటి ఇబ్బందులు ఏం జరగవు కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది. సాయంత్రం 6:30కి వెళ్తే కపుల్స్ వస్తారు, అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటుగా ఒక డ్రైవర్ కూడా వస్తాడు. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మందు తాగి అలవాటు లేనోడైతే, ఎవడన్నా లేనోడు ఉంటే డ్రైవర్ ఉండడు, లేకపోతే డ్రైవర్ వస్తారు. ఎందుకంటే తాగి పడిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాల్సిన డ్రైవరే. అమ్మాయిలు ఎలా ఉంటారంటే అక్కడ ఒక రకంగా ఉంటారు. ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళి హాస్టల్లో ఉండడానికి వెళ్ళిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాలనుకోవట్లేదు. చాలామంది ఆ కల్చర్కి అలవాటు పడిపోయి పాడైపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పటికీ నడుస్తుంది ఆ కల్చర్. ఫుల్గా తాగడం, డ్యాన్స్ చేయడం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే. డైనాసియస్ అనేటువంటి ఒక దేవత దేవుడి నుంచి వచ్చింది. ఏంటి ఆ ప్రాముఖ్యత? దేవుడికి ఒక సీసా, భక్తుడికి ఒక సీసా. భక్తుడు ఏం చేస్తాడు? ఆ సీసాని ఫుల్గా వేసేసి డ్యాన్స్ చేసేసి పోతుంటాడు. ఏటాడు విశ్వాసం?
చచ్చిపోయే వరకు ముందుకు మాత్రం లోటు రానివాడు మా డైనాసియస్ అనే దేవుడు. అది ఇప్పటికే కూడా ఈ కల్చర్ ఉందా లేదా? 2 సీసాలు దేవుడి దగ్గర పెట్టే కల్చర్ ఉందా లేదా? ఎక్కడుంటుంది? వేరే మతానికి సంబంధించిన దేవుల యొక్క ప్రస్తావన చేయకూడదు. మీరు షాక్ అయ్యే విషయం చెప్పనా? క్రైస్తవ్యంలో ఉంది ఈ ఆచారం. ఈ పద్ధతి క్రైస్తవ్యంలో ఉంది. మీరు నమ్మండి నమ్మకపోండి. సేమ్ డైనాసియస్ అనేటువంటి దేవుడికి ఎలాగైతే సీసా ఇచ్చి మళ్ళీ సీసా పట్టుకెళ్ళి తాగేసా దేవుడి దగ్గర దేవత దగ్గరికి వెళ్ళిపోయేవారో, సేమ్ సంస్కృతి పద్ధతులన్నీ కూడా నేటి క్రైస్తవ్యంలో కనబడుతున్నాయంటే మీరు ఆశ్చర్యపడక్కర్లేదంట. అందరూ ఇలాగే ఉంటారు అని నేను అన్నా, కానీ ఇంచుమించి ఆచారం మన క్రైస్తవ్యంలో కూడా కొనసాగుతుంది. ఎక్కడ చెప్పండి? ఈస్టరో, గుడ్ ఫ్రైడే, లేదంటే మరి ఇతర ఏదన్నా కారణాలు వచ్చినప్పుడు సమాధి చేసేటువంటి పద్ధతి ఒకటి క్రైస్తవ్యంలో ఉంది, 2 ఇస్లాంలో ఉంది, జైనిజంలో కూడా ఉన్నట్టుంది, జైనిజంలో ఉంది, అలాగే హిందూ మతంలో కూడా ఉంది. శివభక్తులు కాల్చరు, మమ్మల్ని కాల్చరు. మా తాతయ్య గారు మొన్న చనిపోయారు, ఆయన కాల్చలేదు, కప్పెట్టారు. కాబట్టి హిందూ మతంలో కూడా ఈ ఆచారం అనేటువంటిది ఉంది, సమాధులు కట్టడం అనేది. కానీ అన్ని మతాలు అలా చేయవు. కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే వారికి సమాధి కడితే ఆ చచ్చిపోయినోడు కానీ తాగే అలవాటు కానీ ఉండుంటే క్రైస్తవులు చేసే దరిద్రమైన పని ఏంటో తెలుసా? ఆ చచ్చిపోయినాడు అలాగా చచ్చిపోయి సమాధి కట్టేశారు. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన సంవత్సరకానికి ఒక క్యాండిల్, ఒక సీసా, ఆయనకి నచ్చిన మందు బాటిల్, ఓ బిర్యానీ బాటిల్, ఓ సిగరెట్ అగిపెట్టి ఆ సమాధి దగ్గర వెలిగించి వచ్చేవాళ్ళు ఉన్నారా లేరా? ఆ చచ్చిపోయినోడు ఏ బ్రాండ్ తాగుతాడో ఆ బ్రాండే మళ్ళీ వెళ్ళిపోయి దయ్యానికి పెడతాదంట. మా అమ్మగారు వెనకాల నుంచి అనుకుంటున్నారా చెప్పొచ్చాలే నువ్వు అలాంటివి ఎన్ని చేసావరా అని. ఉన్నమాటే అన్నీ చేసి వచ్చాను. నాకు తెలియదు, అప్పుడు నేను లోకంలో తిరిగేవాడిని కనుక నాకు సరైన అవగాహన వాక్యం మీద లేదు. ఈనాటికి నేను చెప్పేది ఒకటే, నేను జ్ఞానవంతుని కాదు. నేను ఈ రోజుకి వాక్యం నేర్చుకుంటున్నాను. నేను సేవలోకి వచ్చిన తర్వాత వాక్యం నేర్చుకుంటున్నానండి. నేను నిరంతర విద్యార్థిని దేవుని పాదాల చెంత అని ఎప్పుడు చెప్తుంటాను. మనుషుల దగ్గర కానీ, పాస్టర్ల దగ్గర కానీ, ఏ ప్రొఫెసర్ దగ్గర కానీ అస్సలు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన పనే లేదు, దేవుడు నేర్పుతాడు. లేరా క్రైస్తవ్యంలో ఆచారం లేదా? క్రైస్తవుల్లో తాగేవాళ్ళు లేరని అంటలేదు. చాలామంది తాగే అలవాటు ఉంది, తాగని అలవాటు కూడా ఉంది. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. తాగకూడదు అనేటువంటి విషయం తెలుసు కూడా తాగే క్రైస్తవులు బోళ్ళు మంది ఉన్నారు. మద్యము కట్లపాము వంటిది అన్నాడు ఆయన. త్రాగకూడి అల్లర్లు పుట్టిస్తుంది అన్నాడు. మత్తులై ఉండకూడి అని పౌలు అన్నాడు. అయినా క్రైస్తవుల్లో కొంతమంది బాప్తిసం పొందుకొని సైతం మంది వేస్తూ ఉంటారు. పోనీ వేసేస్తా ఉంటాడు కదా, మానలో పోయి ఇలా తాగుతా చచ్చిపోయావు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆ వ్యక్తికి సమాధి కట్టేశారు. కట్టేసిన తర్వాత ప్రేమ ఎక్కువైపోయి, పాపం అది బాగా ప్రేమ ఎక్కువైపోయి ఈ ఏమంటారు మందు బాటిల్ పేరు కూడా మర్చిపోయినారు బాబు, ఎన్ని తాగాను కానీ ఏదో మంచి పేరు, ఓ రాయల్ స్టాగ్ అనుకుందాం. మా తాతకి రాయల్ స్టాగ్ అంటే అంత ఇష్టం. సంవత్సరకం కదా, రాయల్ స్టాగ్ తీసుకెళ్ళి సమాధి దగ్గర గ్లాసులో వేసి నీళ్ళు వేసి, సిగరెట్ కానీ కింగ్స్ బాగా కాల్చేవాడు అనుకో తాత, కింగ్ కూడా వెలిగించి అక్కడ ఎట్టి బిర్యానీ, మేక మాంసం, చికెన్ ఇష్టమైతే అది పట్టుకుని వెళ్ళి సమాధుల దగ్గర పెట్టే క్రైస్తవులు లేరా? క్రైస్తవ సమాధుల దగ్గర అలాంటి దృశ్యాలు కనబడట్లేదా? అలా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అలా చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేను కూడా ఈ డైనాసియస్ అనేటువంటి దేవత దగ్గర కనబడేటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని కొనసాగించిన వ్యక్తిలో ఒక వ్యక్తిని నేను. మా చిన్న మావయ్య, పెద్ద మావయ్య అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని నేను మావయ్యలు అని పిలుస్తాను, ఎందుకంటే అలా పిలవడం అనేది నేర్పించారు. కనుక నా పెద్దలు వాళ్ళని ఎప్పుడు మావయ్యలుగా చూడలేదు, వాళ్ళు ఎప్పుడు నాకు అన్నయ్యలు.
నేను వాళ్ళకి తమ్ముణ్ణి, వాళ్ళు నాకు అన్నయ్యలుగానే భావించేవాడిని. ఈ రోజుకి కూడా మావయ్య అని పిలవడం అనేది అలవాటుల్లో వచ్చినటువంటి పదమే కానీ, ఆ ఉచ్చారణే కానీ, వాస్తవానికి వాళ్ళ అన్నయ్యలా ఫీల్ అయ్యేవాడిని. అలాగే చూసేవారు వాళ్ళు. అంత ప్రేమ. వాళ్ళు తినకుండా కష్టపడి నాకు పెట్టేవాళ్ళు. పెట్టరా, ఇది వండరా, అది వండరా, ఇది చేయరా, అది చేయరా. పందెలకి వెళ్ళేవారు, కోడి పందాలకి. సరైన పందెంకి వెళ్ళారంటే కొట్టేసేవారే. ఎందుకంటే బొడ్డు భాస్కర్ రామారావు గారితో పాటుగా తిరిగే వ్యక్తి పెద్దమావి. అయితే ఆ చనిపోయినటువంటి కోడి, అవతల కోడి డబ్బులకి అడిగేవారంట. 1000 ఇస్తాం ఇచ్చేయండి, 2000 ఇస్తాం ఇచ్చేయండి అంటే, లేదండి మా ఇంట్లో ఒకడు ఉన్నాడండి, ఆడికి పెట్టాలని చెప్పి తీసుకొస్తారు. ఆ డబ్బులు ఉంటే చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి. వాస్తవానికి ఎంజాయ్ చేయొచ్చు, 2-3 రోజులు హ్యాపీగా తేలొచ్చు, లేదంటే వేరే అవసరతలు ఏమన్నా తీరొచ్చు. కానీ అమ్మకుండా 2000 అడిగినా 3000 అడిగినా కోసను అమ్మకుండా నా ఇంట్లో తినేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి, ఏదో గ్రద్ద పిల్లలకి పెద్ద పక్షిని పట్టుకుని ఎలాగైతే పాడేస్తుందో పిల్లల దగ్గర, అలా మా అమ్మమ్మ గారి దగ్గర తెచ్చి పాడేసేవారు. గట్టిగా వండేవాడు, బాబెట్టు. మీరు నమ్మండి నమ్మకపోండి, పందుం కోడి పుంజు పుంజంతా తినేసేవాడిని నేను. ఒరే అది ఏట్రా, అసలు అదేనా లేకపోతే రాయా అనేవారు. మిడతలు తినేసేవాడిని. మరి ఆ రకంగా ఉండేది మన బతికంతానే. అలా పెంచారు. పుంజంతా సాయంత్రం వచ్చేటప్పుడు, అమ్మ కూర ఉందా, ఇంకా అక్కడ ఉందా కూర, ఇటు పుంజంతా తినేసాడు. అది తినేసాడు, అయిపోయింది. ఊరు ఒక్కడ కూడా ఉంచలేదా, ఒక ముక్క కూడా ఉంచలేదా. మరి తినేమన్నా కాబట్టి తినేసాను అనుకుని మనం పెట్టేసేవారు. అలా తింటా పోయేవాడిని. అన్నంలోనే తినేసేవాడిని. అలాగ ఒకరు అడిగేసి ఇలాగ అడిగేసి మళ్ళీ కూరగిన్నెలో 2 ముక్కలు తినేసేవాడిని. అలా స్నానం చేసి వచ్చి 2 ముక్కలు వేసేవాడిని. అలా బాత్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ 2 ముక్కలు వేసేవాడిని. అలా బయటికి వెళ్ళొచ్చి 2 ముక్కలు వేసి ఇలా తినడమే పని. అంత బాగా పెంచారు మా మావయ్యలు. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చలేను. సొంత పిల్లల కంటే కూడా ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులు నా కుటుంబంలో వాళ్ళిద్దరు కూడా 2 నెలల వ్యవధిలో చనిపోయారు. 2 నెలల వ్యవధిలో. చిన్నమావి చనిపోయిన 2 monthsకి పెద్దమావి చనిపోయాడు. చిన్నమావి చనిపోయినప్పుడు తాతయ్య గారు లండన్లోనే, ఇజ్రాయెల్లోనే ఉన్నారు. కనీసం చిన్నమావి సొంత కొడుకుని ఆఖరి చూపు కూడా చూసుకోలేనటువంటి శ్రమ అనుభవించాడు పారాసామ్యులు. కొడుకు చచ్చిపోయాడు అనేటువంటి విషయం చెప్తే ఎక్కడైనా గుండెపోటు చచ్చిపోతారు అని చచ్చిపోయినా సరే చెప్పకుండా కార్యక్రమాన్ని జరిగించేశారు జాన్ రత్నంగిరి వాళ్ళందరూ కలిపి. చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజులకు వచ్చిన తర్వాత కూడా తాతయ్య గారు చెప్పలేదు. ఎంత శ్రమ చూడండి, పగాడికి కూడా రాకూడదు అలాంటి సమస్య. చాలా రోజులు గడిపే చేసి, ఏడమ్మా చిన్నోడు కనబట్టలేదు అంటే ఊరెళ్ళాడండి, అక్కడ ఉన్నాడండి, ఇక్కడ ఉన్నాడు అని చెప్పి 10-15 రోజులు టైం తీసుకుని ఒకసారి అయ్యగారు మీతో మాట్లాడాలండి అని చెప్పి ఆయన కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేసిన ఆయన బర్స్ట్ అయిపోయాడు. గోల పెట్టేశాడు. 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుడు. ఈనాటి సమస్యలు, ఈనాటి శోధనలో, శ్రమలో, ఈనాటి సేవకులు పోల్చుకుంటే అసలు శ్రమలే కాదు, అన్ని శ్రమలు అనుభవించారు ఒకనాటి సేవకులు. మనం అందరం వాళ్ళు వేసిన రోడ్లో హ్యాపీగా వెళ్తున్నాం అంతే, చెమట లేకుండా ఏసీ కారుల్లో. రోడ్డు వేసింది వాళ్ళు. అంత గుక్క పెట్టి ఏడ్చాడు, బయటికి రాలేకపోయాడు. చిన్న కొడుకు చచ్చిపోయాడనే బాధనే మరిచిపోయే 2 నెలల్లోనే పెద్దమే చచ్చిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. 2 కొడుకుల చేత సమాధి చేయించుకోవలసిన తల్లిదండ్రులు 2 కొడుకులకి సమాధి చేశారు, అది కూడా 80 సంవత్సరాల వయసులో. ఎంత భయంకరమైన పరిస్థితి అర్థం చేసుకో. నలిగిపోయాడండి బాబు ఆ సేవకుడు. తాతయ్య గారు మాత్రం నరకమే అనుభవించాడు. ఆయన పొందుకున్న మేలు కానీ సుఖ సంతోషాలు కానీ ఆయన జీవితంలో ఏమీ లేవు. అయినా పట్టుకున్న దేవుణ్ణి వదిలేకపోయాడు. అలా 2 చనిపోయారు 2 నెలల వ్యవధిలోనే. వాళ్ళు చనిపోయి ఇప్పటికి ఇంచుమించుగా ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు. తాతయ్య గారు అమ్మగారు చనిపోయి ఈ సంవత్సరానికి 10 సంవత్సరాలు సుమారుగా. 2 మావీలు అంటే నాకు ఎంత ఇష్టం అంటే మీరు సినిమాల్లోనే చూసి ఉండారేమో, ఇలాంటి దృశ్యాలు నిజ జీవితంలో ఇలాంటివి జరగవు. నేను కూడా త్రాగి అలవాట్లు ఉండే వ్యక్తినే గనక రోజుల్లో అర్ధరాత్రులు వాళ్ళకి గుర్తొస్తే వాళ్ళ సమాధుల మీదకి వెళ్ళిపోయి పడుకునేవాడిని. పెద్దమావయ్య చిన్నమావయ్య అని చెప్పి ఏడుస్తా సమాధుల మీద పడుకునేవాడిని.
అంటే ఎంత ఇష్టం అర్థం చేసుకోండి. ఈడు ఎక్కడికో పోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఫ్రెండ్స్ ఎత్తుక్కుంటా ఎక్కడికి వచ్చారంటే సమాధికే వచ్చారు. ఎక్కడ ఉంటాడు అంటే ఆ సమాధుల దగ్గర కూర్చొని ఏడుతుంటాడు. అంత పిచ్చి నాకు మావేలంటే. వాళ్ళ మధ్యన పెరిగానే ఏటో అదో తెలియదు, కానీ ఫ్యామిలీ అంటే చాలా చాలా పెద్ద చాలా మంచి బాండింగ్ అండి నాకు ఫ్యామిలీతో. కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించడం అనేటువంటి అలవాటులో పెరిగిన వ్యక్తిని. కానీ ఈ రోజున ఒక్కడనే ఉంటాను, ఎందుకంటే ఆ దేవుడికి ఇష్టం లేదు అది. ఆ కుటుంబం అని ప్రేమని చాలా చంపేసుకున్నాను. సేవలో చంపుకోవాలి. మోషే చంపుకున్నాడు, పేతురు చంపుకున్నాడు, చాలా మంది చంపుకున్నారు. చివరికి యేసయ్య సైతం ఒకానొక సమయానికి ఎవరికి ఎవరు తల్లి, ఎవరికి ఎవరు తండ్రి, ఎవరు అన్నదమ్ములు మాకు అంటాడే. ఆ స్టేజ్కి వెళ్ళాలి, అది సేవ. వెళ్ళిపోయి అక్కడ సమాధి మీదకి వెళ్ళి పడుకునేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని. కొన్నిసార్లు అక్కడ ఉండిపోయేవాడిని. ఒక్కోసారి కాటికాపరు వచ్చి, బాబు ఎందుకు బాబు అలాగా బాధపడిపోతావు, ఎందుకు అలా రోజు వచ్చేస్తున్నావు, నేను కొంచెంసేపు ఉంటాను, మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాను, పడుకుని పోతాను, గేట్ వేసేస్తాను, ఈ ఏరియా మంచిది కాదు, సమాధులు మంచివి కాదు బాబు, ఈ కుక్కలు వచ్చేస్తుంటాయి, నక్కలు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే పక్కన ఏరియా అంతా కూడా గొడ్డు మాంసం అమ్మేటువంటి ఏరియా కాబట్టి దుమ్ములు స్కిన్ అంతా అక్కడ వాసన వచ్చేది ఏంటో. నక్కలు కూడా వచ్చేసి ఎదురుగుండా పొలాలు ఉంటాయి కదా పిఠాపురం వెళ్ళే రూట్లో. ఆ కారణాన్ని బట్టి ఆయన కొంచెం ఆందోళన చెందేవాడు ఆ కాటికాపరి. వద్దు బాబు వెళ్ళిపో అన్నా సరే వెళ్ళేవాడిని కాదు. అలా కొన్నిసార్లు వెళ్ళాలంటే బయట నుంచి కొంతమంది పెద్దలను తీసుకుని వచ్చి, ఇవ్వండి అబ్బాయి అండి, అయ్యి బాబు మీరు ఎలా ఉన్నారు ఇటు బాబు పారస్వామి గారు మనోడ, వెళ్ళిపోండి సార్ అని పంపితే కొన్నిసార్లు మా అమ్మతో ఫోన్ చేయిస్తే ఫ్రెండ్స్ చెప్పండి అంటే వచ్చేవాడిని. లేదంటే అక్కడే పడుకునేవాడిని. అక్కడే ఆ సమాధుల్ని ఇలా కౌగులించుకొని ఏడిసేవాడిని. ఆ సమాధులు రీసెంట్గా మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ఆ టైంలో వెళ్ళి చూసి వచ్చాను. అన్ని ఇరిగిపోయి ఉన్నాయి. ఆ సమాధుల మీద ఇలా పడుకునేవాడిని కదా, బోర్లా పడుకునేవాడిని. ఆ సమాధుల మీద బోర్లా పడుకొని ఏడ్చే అనుభవం. ఎందుకంటే వాళ్ళని హత్తుకొని ఏడుస్తున్నానని ఫీలింగ్ ఉండేది, అందుకలా ఏడ్చేవాడు. అంత ఇష్టం నాకు వాళ్ళిద్దరంటే, అంత పిచ్చి. ఎక్కడికైనా వెళ్ళినా సరే వాళ్ళు గుర్తొస్తే వెనక్కి వెళ్ళిపోయేవాడిని. తాతయ్య గారి సమాధులని మావేలి సమాధులు వేరు. తాతయ్య గారు అంటే కూడా అంతే పిచ్చి. తాతయ్య గారు చనిపోయినప్పుడు కూడా, అప్పుడైతే తాతయ్య గారి అయితే సమాధే చేయలేదు, ఇప్పటికీ మట్టి కుట్టలా ఉంటుంది. ఆ మట్టి కుట్ట మీద పడిపోయేవాడిని వెళ్ళి. నన్ను లాగడానికి చచ్చిపోయేవారు మా ఫ్రెండ్స్. ఆ కుమార్తె చచ్చిపోయిన తర్వాత 1-2 సార్లు చాలా ఏడ్చిన తర్వాత అనుభవం నుంచి బయటకు వచ్చేసాను. నాకు అంత ఇష్టం వాళ్ళిద్దరం. ఏం చేసామనంటే ఇద్దరు మామయ్యలకు కూడా త్రాగే అలవాటు ఉండేది కనుక ఏం తాపరకాలు ఏమి లేవు. కొంతమంది పాస్టర్లకు ఏం దాసి రకమేం కాదు, ఉన్న విషయాన్ని మాట్లాడతాం. పాస్టర్ గారు మనవడు అలా తాగేవాడు, కొడుకులు అలాగే తాగేవారు. వాళ్ళిద్దరూ సేవ చేయాలని ఈయన ఇష్టపడేవారు. సాతాను కొరకు సేవ చేసి చచ్చిపోయారు. దేవుడు ఉంచలేదు. బాబు ఇలాగైతే మీ నాన్నకి నాకు కూడా చెడ్డ పేరు వచ్చే రకంగా ఉందని అనుకున్నాడా, లేకపోతే ఆయన చిత్తం ఏమై ఉన్నదో నాకైతే తెలియదు. మొత్తానికి చిన్నమావయ్య మళ్ళీ అలా చాలా పద్ధతైన మనిషే. పెద్ద మావయ్య కొంచెం అలవాటు అయిపోయింది. ఎందుకంటే చిన్న వయసులోనే తాతయ్య గారితో గురించి భయపడి పారిపోయాడు ఇంట్లోంచి. కొట్టేస్తున్నాడో తండ్రి, ఎంత క్రమశిక్షణలో నేను పెరగలేనని చెప్పి పారిపోయాడు. ఆ కారణాలు బట్టి ఒక స్లమ్కి వెళ్ళిపోవడం, అక్కడ పరిచయాలు అవ్వడం, ఆ విధంగా అలవాటు చేసేసుకున్నాడు ఆ వ్యక్తి. అలా త్రాగే అలవాటు ఉండేది. చిన్నమావి చాలా రేరుగా బాగా డిసప్పాయింట్ అయితే కానీ తాగేవాడు కాదు. అలాగా నేను ఈస్టర్కి అదే గుడ్ ఫ్రైడే టైంకి వాళ్ళు ఏ బ్రాండ్ అయితే తాగేవారో ఆ బ్రాండ్ సీసాలు కొనుక్కొని, ఏ సమాల దగ్గర అయితే పడుకున్నాడు అక్కడ ఏ సిగరెట్ అయితే కాల్చేవారో ఆ సిగరెట్లు కొనుక్కొని ప్యాకెట్ అంతా కొనేసి, ప్లేట్లు, గ్లాసులు, బిర్యానీ కూడా ఏది ఇష్టం అక్కడికి వెళ్ళిపోయి, నాతో పాటుగా 2-3 ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోయి బిర్యానీ ప్లేట్లో పెట్టేసి, గ్లాసులో మందేసేసి, నీళ్ళు కలిపేసి, అలాగే ఇష్టమైన సిగరెట్ వెలిగించేసి ఇలాగ ఆ మట్లు గుచ్చేసి వెళ్ళిపోయేవాడు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పేవారంటే, నిజంగా తాగుతారు బావా, అల్లో ఆత్మలు వచ్చి తాగుతాయి అని చెప్పి అంటే నిజమే అనుకునేవాడిని. ఒక 2-3 గంటల తర్వాత వస్తే నిజంగానే అక్కడ బిర్యానీ అయిపోయేది, మందు అయిపోయేది, సిగరెట్ ఆరిపోయేది. నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఒకసారి, నిజంగా కాల్చేస్తున్నాడు రా మా పెద్దమ్మాయి సిగరెట్ అని చెప్పి వెలిగితే మా ఓడనడా అలాగ అనుకుంటున్నా, నువ్వు వెలిగించి నీ ఎదురుకుండా అయిపోద్ది చూడండి. సిగరెట్ వెలిగించి ఇలా పెడితే నా కళ్ళ ముందు 2 నిమిషాలు సర్రని అయిపోయింది. సిగరెట్ ఇలా వెలిగించి పెడితే సర్ర అవదు, ఎలాగంటే ఏదన్నా సర్రనే అయిపోద్ది. కొవ్వొత్తైనా నాకు తెలియక, అయ్యో తాగేస్తున్నారా బాబు, వీళ్ళు పీల్చేస్తున్నారా బాబు, ఒరే మీరు బతుకున్నాను చెప్పి మిమ్మల్ని చూడలేకపోయిన, చచ్చిపోయిన తర్వాత అయినా మీరు ఆస్తి తీరుతున్నారని చెప్పి ఇంకా సంబరం ఎక్కువైపోయి మంచి మంచి మందు బాటిల్, మంచి మంచి బిర్యానీలు తెచ్చి ఇంకా సమాధానం ఇవ్వండి. అలా పెడతానే అలవాట్లు అలా వెళ్ళిపోతూ ఉండేవాడు. మా అమ్మగారు గుర్తుందో లేదో, ఎందుకు గుర్తులేదో బాబు అన్నట్టు చూస్తుంది ఆవిడ.
అలాగా పెట్టుకుని వెళ్తున్నప్పుడు నాకే కొంచెం పెద్ద ఉన్నాయేను, 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చినాయేమో, 21 సంవత్సరం. నాకే డౌట్ వచ్చింది, వీళ్ళు నిజంగా తాగుతున్నారంటావా లేదంటావా అని చెప్పి పెట్టి 10 నిమిషాల్లో వచ్చాను. ఈ పెట్టి బయటికి వెళ్ళి వచ్చేలాగా ఆ కాటికాపురి వచ్చి హేతరాడుతండి. ఆ కాటికాపురగాడు అక్కడి నుంచి చూస్తున్నాడు గేట్ దగ్గర నుంచి. నేను రావడం అంటే వాడికి ఎంత ఆనందం అప్పుడు అర్థమైంది. బాబు 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 అని ఎందుకని వాడు ఆ గేట్ దగ్గర నుంచి చూసి ఎప్పుడైతే నేను ఆ మందుబాట్లు బిర్యానీ తేవడం అనేది చూస్తున్నాడో నన్ను ఇలా పానిచ్చి ఆడలాగ వచ్చేసి శుభ్రంగా మందేసి బిర్యానీ తినేసి పోతున్నాడు ఆయన. ఎంతకాలం పెద్దమయ్య చిన్నమయ్య తాగెత్తున్నాడు తినేస్తాడు అనుకున్నాను నేను. ఎంత ఈడి తింటున్నాడా అనుకున్నాను. మిగిలిపోయినా ఏమంటే కుక్కలు తినేసి కొంతమంది కుర్రలు వచ్చి తింటాం ఇవన్నీ చూశాను. అప్పటి నుంచి అమ్మ బాబాయ్ ఒకడిని అనవసరంగా మందు ఇచ్చి పోషిస్తున్నాడు రా బాబు తాగుబోతున్నాడు అనుకుని అప్పటి నుంచి మానేశాను. వాళ్ళు ఏం తాగరు, అదొక అపోహ, అదొక మూఢనమ్మకం. వాళ్ళు ఎందుకు తాగుతారు? నరకానికి వెళ్ళేవాడు నరకాలకు వెళ్తాడు, దేవుని దగ్గరికి వెళ్ళేవాడు దేవుని దగ్గరికి వెళ్తాడు. ఒకసారి మృతి చెందిన వెంటనే తీర్పు పొందుతారు అని ఉంది. తీర్పు అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళవలసిన అక్కడ పోతారు. అంటే నరకానికి డైరెక్ట్గా వెళ్ళరు, పాతాళానికి వెళ్తారు. పరదేశి లేదని నమ్ముతాను కనుక చనిపోయిన వాళ్ళు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తారనే విశ్వాసం ఉన్నది. అలాంటి క్రైస్తవులు లేరు ఇప్పటికి. మన పూర్వీకుల్లో మన కుటుంబీకుల్లో ఎవరైనా సరే ఈ మందు సిగరెట్ అలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయి ఇలాంటి అకేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఆ మందు సిగరెట్ వెలిగించి వచ్చేటువంటి క్రైస్తవులు లేరా? ఒకవేళ అదే ఆచారంలో కానీ కొనసాగుతున్న వ్యక్తి అయితే నువ్వు పూర్తిగా అన్య సంబంధమైన ఆచార వ్యవహారాల్లో కొనసాగుతున్న ఒక అబద్ధ క్రైస్తవుడివి అని అర్థం. డైనాసియస్ అనేటువంటి దేవత దగ్గర ఏ సంస్కృతి సాంప్రదాయాలు జరిగేవో అవే జరిగిస్తున్నావు. దేవత దగ్గరికి వెళ్ళి మందెట్టేవారు, నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి పెడుతున్నావు. మృతుల్ని ఎతకమన్నాడు దేవుడు. చచ్చినోళ్ళే ఆత్మీయంగా చచ్చినోళ్ళే సమాధుల దగ్గర ఎతుకుతారు. సమాధుల దగ్గర ఉండరు మన పూర్వీకులు. అదేడు బాబు అలా మాట్లాడుతున్నావు. కానీ ఈస్టర్కైనా గుడ్ ఫ్రైడేకైనా సమాధి దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళండి, శుభ్రం చేసుకోండి ఆ సమాధుల్ని. వీలైతే ఏదైనా పూలదండ వేయాలని అనిపిస్తే వెయ్యండి, వచ్చేయండి. అంతేకాని సమాధుల్ని పూజించడం, సమాధులకి నమస్కరించడం, సమాధుల దగ్గర మోకాళ్ళు వేయడం ఇది మంచిది కాదు. శుభ్రం చేసి పూలైనా పెట్టుకోవాలనుకుంటే పూలే పెట్టుకొని అక్కడ ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ పేరట ఏమన్నా వస్త్రాలు ఇచ్చుకొని రావడం తప్పేం లేదు. కానీ ఆ సమాధి దగ్గర పుల్లుగా పువ్వులు కొవ్వొత్తులతో పాటుగా బిర్యానీ, మందు, సిగరెట్లు ఇవన్నీ వేసేసుకుంటున్నారు. అది క్రైస్తవ్యంలో కనబడింది, నేను చూశాను కూడా. అది మంచిది కాదు. ఒకవేళ అదే విధంగా కొనసాగుతున్న క్రైస్తవులు ఎవరన్నా ఇది చూస్తుంటే మానుకోండి, మంచిది కాదు. డెనేషియస్ అనేటువంటి దేవుడి యొక్క పూజాక్రమం అంతా కూడా ఆ విధంగా కనబడుతూ ఉండేది. నేను అప్పటి నుంచి ఆ విధమైనటువంటి అలవాటు మానుకున్నాను. సేవలోకి వచ్చిన తర్వాత వెళ్ళడం కూడా మానేశాను. ఏదో వెళ్ళాలనుకుంటే వెళ్ళి మీ ఆశయాలు, దైవ సంబంధమైనటువంటి మీ సంకల్పాలు మీరు చేయలేకపోయారు, మీరు చూడలేకపోయారు. అలాంటివి నేను చేయాలని ఆశపడుతున్నాను. మీ బాధ్యతలు ఎన్నో నేను ఎత్తుకుని నడవాలని ఆశపడుతున్నాను. అలా తాతయ్య గారి దగ్గర అలా విధమైన చిన్న చిన్న ప్రార్థన చేసుకుని వస్తాం తప్ప అక్కడ ఏం ఉండవు. చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఎందుకు వస్తారు? ఈస్టర్కి వస్తారు, దిగుతారు, తన కుటుంబంతో ఆడుకుంటారు, కొంచెం మాట్లాడుకుంటారు. ఇవన్నీ అబద్ధ బోధలు. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? సేమ్ డినాషియస్ అనేటువంటి దేవుడి దగ్గర ఉన్న సంస్కృతి సాంప్రదాయం ఇప్పుడున్న నీటి క్రైస్తవ ఆచార వ్యవహారాల్లో ఉందా లేదా చెప్పండి. సమాధుల దగ్గరికి వెళ్ళి ఏం పెడుతున్నాం మనం? చక్కగా మందు సీసాలు ఇవన్నీ కూడా పెట్టుకొని వస్తున్నామంటే అర్థం చేసుకోండి. అది మనం చేయకూడదు. సంఘం చెప్పాను ఇది. చెప్పిన తర్వాత చాలామంది అంటే అది మన అలాగే ఉండం, మందు అది మనం పెట్టమనుకోండి కొంచెం ఎక్కువగా ఒక దైవారాధన కింద చేసేవారు. వెళ్ళండి అమ్మ, శుభ్రం చేయండి, పువ్వులు పెట్టుకుని వచ్చేయండి అంటే ఏదో ప్రతి సంవత్సరం వెళ్తున్నారు, వస్తున్నారు. అదేం తప్పు కాదు. ఆయన మందులు గిందులు పెడితే మనం ఆళ్ళు తాగరు, ఎవరు తాగుతారో కాటికాపురు తాగేస్తాడు. ఆడికి అందుపోయించేవాడు నేను. బాబు ఈ మధ్యన తేటలేదు మీ మామయ్యలకి అన్నాడు. తర్వాత ఎందుకురా నువ్వు తాగడానికా అనుకున్నాను. చచ్చిపోయాడంట ముసలుడు. నా మామయ్యల మీద ఎంత ప్రేమ ఎక్కువైపోయిందని నేను అనుకున్నాను. తర్వాత అయిపోయింది ఆ మందు అంతా వేసేస్తున్నాడండి. మందు అయిపోయేది, ఆ సీసాయ పడిపోయేది. ఇదంతా చూస్తుంటే అమ్మ వాళ్ళు వచ్చి తాగేసారు సిగరెట్ ప్యాకెట్ మాయమైపోయేది.
మొక్కలు ఎగిరిపోయి బిర్యానీ అయిపోయేది, ఖాళీ అయిపోయింది. అమ్మ బాబు పెద్ద మేసనమే బాగా తింటున్నారని ఆయన అనుకునేవాడు నేను. అది ఎంత మాత్రం కూడా మంచిది కానే కాదు. అసలు త్రాగుడు అనేదే దైవానికి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి అలవాటు అండి. అది దేవుడు ఎక్కడా కూడా త్రాగుడిని ఎంకరేజ్ చేయలేదు, అసలు ఎంకరేజ్ చేయలేదు. అసలు ఈ ఆల్కహాల్ అనేటువంటిది దాని అర్థం కానీ తెలిస్తే అసలు క్రైస్తుడు త్రాగడం మానేస్తాడు, త్రాగలేడు కూడా. నేను సిగ్నేచర్ స్టూడియోస్లో మన డిబేట్కి వెళ్ళి వచ్చినప్పుడు ఒకటే విషయం మీద మాట్లాడాను. క్రైస్తువులు తాగుతారని ఉపేంద్ర, త్రాగడని నేను. అందరూ తాగరు, కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా ఎదగని వారు, వాక్యం ఎరగని వాళ్ళు, ఇంకా నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళే తాగుతారు. పరలోకానికి వెళ్ళాలనుకున్న ఏ క్రైస్తువుడు తాగడం. ఆడు తాగుతాడు అంటే నరకం గ్యారంటీ అని అర్థం. ఎందుకంటే త్రాగేటువంటి వ్యక్తుల్లో ఉండేది పరిశుద్ధాత్ముడు కాదు, ఎవరో దురాత్ముడు. మీకు ఎలా తెలుసు అని అంటే ఆల్కహాల్ అంటారు మందుని, అవునా? దాన్ని అసలు ఆ పదం డిరైవ్ అయింది, దాని ఆరిజిన్ ఏంటంటే అరబ్లో ఆల్కాల్ అని పిలుస్తూ ఉంటారు. ఆల్కాల్ అంటే దురాత్మ లేదా దయ్యము అని అర్థం. త్రాగుడు అనేది ఒక దయ్యం. వ్యసనం అంటారు, అది పూర్తిగా అవాస్తవం. త్రాగడం అనేది ఒక దురాత్మ. పక్షవాతం అనేది ఒక దురాత్మ. ఇలాగ కొన్ని రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన దురాత్మలు ఎలాగున్నాయో త్రాగుడు అనేటువంటి అలవాటు కూడా ఒక దురాత్మ వల్ల వస్తుంది. ఆల్కాల్ అని పిలుస్తారు అరబ్బులో. అదొక దయ్యం అది. అందుకే తాగినోడు మత్తుపోయిన తర్వాత నేను ఏం మాట్లాడాను, నేను ఎలా చేశానా, మొన్న అలా చేశానా, నిన్ను కొట్టేనా అని ఎందుకు అంటున్నాడు? అది పట్టుకున్నంతసేపు తెలీదు. అది తాగేసి ఫుల్గా డ్యాన్స్ వేయించి సాలనీళ్ళని కొట్టేసి పొడిపించేసి రాద్ధాంతం చేసిన తర్వాత వదిలేస్తుంది. అప్పుడు ఏమైంది ఏమైంది అంటున్నారంటే దాని అర్థం ఏంటి? పట్టుకుని వదిలేసి వెళ్తుందని అర్థం. త్రాగకూడదు. మా అమ్మగారు, నేను మారుమనసు పొంది సేవలోకి వచ్చిన తర్వాత మా అమ్మగారు అన్న ఏకైక మాట ఏంటో తెలుసా? ఎవ్వరూ జయించలేని పెద్ద దురాత్మని జయించను. నాకు అర్థం లేదు. ఆ రోజున కొన్ని వేల 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 సైన్యంతో నింపబడిన త్రాగుడు అనే దురాత్మే జయాన్ని పొందుకున్నారా. అది చాలా కష్టతరమైంది. అది దేవుడి సహాయం ఉంటే తప్ప అని చెప్పి ప్రోత్సహించి అభినందించింది మా అమ్మ. త్రాగుడు అనేది ఒక దురాత్మ. ఆ దురాత్మ ఒక మనిషిని త్రాగాలి అనిపింపచేస్తుంది, త్రాగుడికి అలవాటు చేస్తుంది. ఆ త్రాగుడిలోనే ఒకను కొట్టాలన్నా, చంపాలన్నా, తిట్టాలన్నా చేసేది ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తిలోకి వచ్చే ఈ దయ్యం. ఇది ఎప్పుడైతే మందు ఇలా బెగ్గేస్తున్నావో ప్రతి బెగ్గతో పాటు దయ్యం లోపలికి వెళ్తుందని అర్థం. అంటూ నువ్వు తాగేది మందుని కాదు, దేన్ని? దయ్యాన్ని. ఆల్కాల్. ఆ దయ్యం పేరు ఆల్కాల్. అదొక భయంకరమైనటువంటి దురాత్మ ఆవరిస్తుంది వాళ్ళని. ఆ దురాత్మ నుంచి బయటికి రావాలంటే త్రాగే వ్యక్తి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి కోసం ప్రార్థన కాదు, త్రాగే వ్యక్తి చేయాలి ప్రార్థన. నాకు మానాలనుందయ్యా అనే ప్రార్థన ఆ వ్యక్తి చేయగలగాలి. అప్పుడు ఆ వ్యక్తి కొరకు చేసే మన ప్రార్థనలు కూడా జవాబును పొందుకోగలుగుతాయి. త్రాగే వ్యక్తి చేయాలి. అప్పుడు అందుకే అన్నాడు, ఎవరైతే ద్వారం తెరుస్తారో అప్పుడు వచ్చి ఆయన లోపల చేయవలసిన కార్యం చేస్తాడు. నేను అడిగేవాడిని, నేను దాని మీద జయాన్ని పొందుకోవాలనుకుంటున్నాను, నాకు తాగడం ఇష్టం లేదయ్యా, త్రాగడం అనేది మానుకోవాలని నేను ఆశపడుతున్నాను, మానాలని ఆశ నాకుంది అని అన్నప్పుడు ఆయన మార్చగలిగే దేవుడిని రుజువుపరిచాడు. ఏ వ్యసనం అయినా సరే దురాత్మల మూలంగానే వస్తాయి. వాటిని జయించాలంటే దేవుడి సహాయం కావాల. త్రాగుడు మంచిది కాదు. ఎందుకంటే త్రాగుడు అనే దయ్యం మనిషిని చంపడానికి వస్తుంది. నెమ్మదిగా అవయవాలన్నింటినీ పాడు చేస్తుంది. అవయవాలు పాడు చేసిన తర్వాత నెమ్మదిగా చివరికి దేన్ని పాడు చేస్తుంది? మనిషే లేకుండా చేసేస్తుంది. నీ శరీరం నా దేవాలయము, నా దేవాలయాన్ని పాడు చేసినోడిని నేను పాడు చేస్తాను. ఈ శరీరానికి ఎవరైతే సిగరెట్లు, మందు, త్రాగుడు అలవాటు చేసి శరీరాన్ని పాడు చేస్తున్నారో
ఆణ్ణి కొడతాడండి దేవుడు, నలగొట్టి పాడేస్తాడు. ఆడు ఒకవేళ బాప్తీసం పొందుకున్న దరిద్రుడైతే ఇంకా నరకం అనిపించాడు ఆ వ్యక్తి. నా దేవాలయాన్ని ఎవడు పాడు చేసినాడు, పాడు చేస్తానన్నాడు దేవుడు. శరీరం ఆయన దేవాలయం. ఈ త్రాగుడనే దయ్యం ఈ దేవాలయాన్ని పాడు చేస్తుంది. మంచిది కానే, చెప్పండి,